ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 14. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. వ్యాఖ్యానాంశం: ఆయన మన రోగములను భరించెను. వ్యాఖ్యానాంశం: ఆయన మన రోగములను భరించెను. వ్యాఖ్యానం: ప్రభువు తన ప్రసంగమును ముగించిన తర్వాత ప్రేమ నీతితో కూడిన ఆయన పరిచర్యను ప్రారంభించాడు. మొట్టమొదటిగా మనము స్వస్థతకు సంబంధించిన 3 అద్భుతాలు చూస్తాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనములోని కుష్ఠరోగి ప్రభు అయిన యేసు యొక్క శక్తిని ఎరిగి ఉన్నాడు, కానీ అతడు ఆయన ప్రేమను సందేహించాడు. అందుకే అతడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ప్రభు అయిన యేసు నిజంగా ఇష్టపడ్డాడు గనక అతనిని స్వస్థపరిచాడు. ఈ సందర్భంలో హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. కపెర్నహూములోని శతాధిపతి 2 రకాల భావనతో ఆయన యొద్దకు వచ్చాడు. ఏమనగా, సమస్త శక్తితో కూడిన ప్రభువు అధికారము ఒక ప్రక్కన, మరో ప్రక్కన అతడు ఎంత అయోగ్యుడో గుర్తెరిగాడు. అందుకే మాట మాత్రము సెలవిమ్ము అని పలికాడు. ప్రభు అయిన యేసు అతని అసాధారణమైన విశ్వాసం చూచి ఆశ్చర్యపోయాడు, ఎంతగానో ఆనందించాడు. ఆయన దానిని తనను వెంబడించు వారికి మాదిరిగా చూపాడు. ఈ సందర్భం ఖచ్చితంగా మనల్ని మనము తగ్గించుకొనున్నట్లు చేస్తుంది. చివరిగా బోధకుడు తన సొంత శిష్యుల కుటుంబంలో కూడా తన కార్యము జరిగించవలసి వచ్చింది. ఆయన తన శిష్యుడైన పేతురు అత్తను స్వస్థపరిచాడు. ప్రభు అయిన యేసు అనారోగ్యంతో బాధపడుతున్న వారితో వైద్యుల వలె రోగిని పరీక్షించి రోగ నిర్ధారణ చేసి మందులు రాసిచ్చి ఆపై వెళ్ళిపోయినట్లుగా వ్యవహరించలేదు. ఆయన వారిని స్వస్థపరచటంతో మాత్రమే సంతృప్తి చెందలేదు. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించి వాటి మూలమైన పాపమును గూర్చి కూడా ప్రస్తావించాడు. ఆయన పాపము యొక్క సమస్త భారమును దాని బాధను అనుభవించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం ఈ సందర్భంలో చదవండి. ఇటువంటి సహానుభవము విమోచన కంటే చాలా విలువైంది. అనారోగ్యం పాలైన సమయంలో చాలామంది క్రైస్తవులది ఇట్టి అనుభవమే. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.